హాయ్, నేను శ్రీదేవి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దొండకాయ ఫ్రై కర్రీ. ఈరోజు కర్రీ దొండకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి. ఈ ఫ్రై చపాతీకి, రైస్కి బాగుంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దొండకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి. ఆనియన్ ఒక 2, దొండకాయలని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు పెద్ద స్పూన్తో ఆయిల్ వేసుకోవాలి. కడాయి వేడైన తర్వాత అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులో పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన దొండకాయలు కూడా ఈ కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఐరన్ కడాయి కాబట్టి చాలా త్వరగా ఫాస్ట్గా వేగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టినట్లయితే అడుగంటేసి త్వరగా మాడిపోయి స్మెల్ అనేది మారిపోతుంది. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి మగ్గనిచ్చి మధ్యలో తీస్తూ మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి అడుగంటకుండా. దొండకాయ మెత్తబడింది, రెడీ అయింది లేదో ఒకసారి చూసుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు, సాల్టు, మిర్చి పౌడరు వేసి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. పచ్చి ధనియాల పొడి 1 స్పూను ఇది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చి ధనియాల పొడి వేయటం వలన స్మెల్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. దీంట్లో ఈ దొండకాయలోకి పొడి వేసుకోవటానికి వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వాడుకోవచ్చు. ఇది మిక్సీకి వేసి ఈ పౌడర్ని ఈ దొండకాయ కర్రీలో వేసి కలుపుకోవాలి. దొండకాయ రెడీ అయిపోయినప్పుడు మాత్రమే ఈ పొడి వేయాలి, లేదంటే అడుగంటేసి కూర వేగకుండా ముందే వేస్తే అడుగంటేస్తుంది. ఇక 5 నిమిషాలు దించుతామన్నప్పుడు మాత్రమే ఈ పొడి వేసుకోవాలి. ఈ పొడి మొత్తం కర్రీలో కలిసేలా కలుపుకొని ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. కూర రెడీ అయిపోయింది. ఈ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది రైస్కి, చపాతీకి ఈ దొండకాయ ఫ్రై కర్రీ బాగుంటుంది. పల్లీల పొడి, ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల మనకి ఈ కూరకి టేస్ట్ అనేది బాగుంటుంది. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఈ కర్రీ. ఇది రైస్కి, చపాతీకి ఈ దొండకాయ ఫ్రై కర్రీ బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.